సిద్దిపేట జిల్లాలోనూ యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. గజ్వేల్ మండలం రిమ్మనగూడ దగ్గర రాజీవ్ రహదారిపై నిరసనకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. గజ్వేల్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ నిరసనతో రాజీవ్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం గజ్వేల్లో యూరియా స్టాక్ పాయింట్ పునరుద్ధరించి లేకుంటే వెంటనే యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల యూరియా కష్టాలకు సంబంధించి సిద్దిపేట నుంచి టీవీ9 కరెస్పాండెంట్ శివతేజ మరిన్ని వివరాలు అందిస్తారు. శివతేజ, రైతులకు యూరియా దొరకడం లేదంటూ గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఈరోజు రాజీవ్ రహదారిని దిగ్బంధించారు. రాజీవ్ రహదారి ముందట రాస్తారోకో నిర్వహించారు. ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరుపల్లి ప్రతాప్ రెడ్డి మనతో ఉన్నారు. ప్రభుత్వంకి ఒక ఐడియా ఉండాలి, ఆలోచన ఉండాలి. ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలు ప్యాడీ చేస్తారు, ఎన్ని లక్షల ఎకరాలు మేజ్ చేస్తారు, ఎన్ని లక్షల ఎకరాలు కాటన్ వేస్తారు, రైతులకు ఎంత యూరియా అవసరం ఉంది, ఎంత డిఏపి అవసరం ఉంది, ఎన్ని విత్తనాలు కావాలి, ఒక ఇండెంట్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన లేదు. వ్యవసాయ శాఖ మంత్రి ఒకటి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడతారు. అధికారులను నిలదీస్తే మేమేం చేస్తాం సార్, రావట్లేదు. ఈ రాష్ట్రంలో 13,000 గ్రామాలున్నాయి. 13,000 గ్రామాల రైతులు రోడ్ల మీదకి వచ్చి భార్య పిల్లలతోని స్కూల్కు పిల్లల్ని పంపకుండా పాసు పుస్తకాలు పట్టుకొని ఒక్కొక్క బ్యాగ్ తీసుకుంటే వర్షం పడుతూ ఉంటే, తడుస్తూ ఉంటే, జ్వరాలు వస్తూ ఉంటే, హాస్పిటల్లో పాలవుతూ ఉంటే, పొలాలలో యూరియా లేక పొలాలు ఖరాబ్ అవుతూ ఉంటే, పంటలు ఖరాబ్ అవుతూ ఉంటే ఈ ప్రభుత్వం కనీసం ముద్దు నిద్రలో ఉంది. మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు. కనీసం లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేదు. మా డిమాండ్ ఏంటంటే గజ్వేల్లో కేసీఆర్ గారు 600 కోట్లు పెట్టి రేక్ పాయింట్ ఓపెన్ చేశారు. ఆ రేక్ పాయింట్ను పునరుద్ధరించమంటున్నాం మేము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చూసుకుంటే పూర్తిగా యూరియా కొరతనైతే ఏర్పడుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కారణం అనుకుంటారు, లేదంటే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఏదైనా ఉందనుకుంటారు? అరే ఇద్దరు దద్దమ్మలే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 దద్దమ్మలే. బీజేపీ రాష్ట్రానికి ఏం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు. కానీ ఇవాళ పరిస్థితి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. మేము సీరియస్గా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి ఆందోళన ఉధృతం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది, రైతుల పక్షాన పోరాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేసేంత వరకు పోరాటం ఆగదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.